మీకు అందిస్తున్నాం ఏఎస్ న్యూస్. అక్షర సాగరం న్యూస్ కి స్వాగతం. ఆల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 5 పేదలకు పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఆల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాపకులు మహమ్మద్ షఫీ, ఫైజులు రెహమాన్ ఆధ్వర్యంలో సంవత్సర కాలం పూర్తి చేసుకుని 2వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా 5 పేదలకు పెన్షన్ ఇవ్వడానికి కమిటీ సభ్యులు నిర్ణయించారు. కమిటీ నిర్ణయించిన 5 కూడా ఆర్థికంగా చాలా వెనుకబడిన వారు. కమిటీ వారు 1కి 2 సార్లు ఆలోచించి వాళ్ళ గురించి క్షుణ్ణంగా పరిశీలించిన మీదట వాళ్లకు పెన్షన్స్ ఇవ్వడానికి కమిటీ సభ్యులు నిర్ణయించుకున్నారు. ఆల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ తరపున ప్రతి నెల 1500 రూపాయల పెన్షన్ రూపంలో వాళ్ళ అకౌంట్ కు పంపడం జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. ఆల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కుల మతాలకు అతీతంగా ఎవరైనా సరే ఆర్థికంగా వెనుకబడిన వారిని ఎవరైనా తమ దృష్టికి తీసుకువస్తే కమిటీ తగు పరిశీలన చేసి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు గవర్నమెంట్ కాజీ మౌలానా ఆలీజాన్ హబీబీ, మహమ్మద్ రెహమాన్, ఆల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, ప్రెసిడెంట్ షఫీ మొహమ్మద్, వైస్ ప్రెసిడెంట్ షేక్ అస్మత్ అలీ, సెక్రటరీ మొహమ్మద్ తాజుద్దీన్ బాబా, జాయింట్ సెక్రటరీ ఎండి మహబూబ్ అలీ, ట్రెజర్ ఎండి ఇక్బాల్, అడ్వైజర్ ఫజుల్లా రెహమాన్, మెంబర్స్ హారూన్ రషీద్, షేక్ అమీన్, ఆసిన్, షేక్ అబ్బాస్, షేక్ బసిరుద్దీన్, మహమ్మద్ అలీ రజాక్ యువత అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పెన్షన్ స్కీమ్ అనేసి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ స్కీమ్లో మేము మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా షూరిటీ చేసి మా ఏరియా నుంచి ఓ 15 5గురిని ఎన్నుకోవడం జరిగింది. దాంట్లో మేము ప్రతి మనిషికి ప్రతి నెల 1500 రూపాయలు అల్ మదీనా ఆసరాతో ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఇది స్టార్ట్ చేసాం. మాకు అల్లా తాలా తౌఫీక్ ఇవ్వాలి. మేము ఎప్పటి వరకు అయితే బతుకుంటామో అప్పటి వరకు వాళ్ళకి సాయం చేయాలని కోరుకుంటున్నాం. మేము వాళ్ళు కూడా కోరుకుంటుంది ఏంటంటే అందరూ మా కోసం దువా చేయాలి, ఈ పని మేము సక్రమంగా చేయాలనేసి. మా అల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ ఫౌండర్ మొహమ్మద్ షఫీ మరియు నేను, మా టీము మొహమ్మద్ ఇక్బాల్ క్యాషియర్, నెక్స్ట్ తక్కిన మహబూబ్, అస్మత్ అలీ, వీళ్ళందరూ టోటల్ టీం సహకారం, వీళ్ళ పేరు వాళ్ళ పేరు మొత్తం టీం సహకారంతో ఈ పని స్టార్ట్ చేయడం జరిగింది. మేము అల్లా తాలాతో దువా చేస్తున్నాం. మాకు మేము బతుకున్నంత వరకు ఇలాంటి కార్యక్రమాలలో అనేకలు చేయాలనేసి ఇది కులం మతం అతీతంగా ఈ పని చేస్తున్నాము. దయచేసి ఎవరి దృష్టిలో అయినా ఇలాంటివి ఏమైనా ఉన్నా మాకు తెలియజేస్తే దానికి మేము ఆ కమిటీ మెంబర్స్ అందరూ షూటింగ్ చేసి దాన్ని పరిశీలించి వాళ్ళ అర్హతలు అయితే కంపల్సరీగా ఇవ్వడం జరుగుతుంది. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. నమస్కారాలు. తెలుగులో చెప్తాను. ఈరోజు ఈ అల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ తరపున కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా ఆలోచన చేసి ఒక టీం తయారయ్యి ఎంతోమంది చాలామంది చదువుకు ఇబ్బంది పడి, తిండి లేక బాధపడి, బట్టలేక బాధపడి, ఇల్లు లేక బాధపడి అందరినీ కూడా మా టీం అంతా ఆలోచన చేసి చాలా ఎలాగైనా సరే కొంతమందికి మనం హెల్ప్ చేయాలి, మనస్ఫూర్తిగా మనం తినే తిండిలో ఎంతో కొంత హెల్ప్ చేయాలి, వాళ్ళకి ఎంతో కొంత మనం సహాయం చేస్తే మనం కూడా ఉపరవాల అల్లాహ్ ఏమైనా మనకి సహకరిస్తారు, ప్రజలు కూడా సహకరించిన ముందుకు వస్తున్నారనే ఆలోచనతో ఒక టీం అల్ మదీనా వెల్ఫేర్ అసోసియేషన్ అనే టీము ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ చేసి తప్పకుండా దీన్ని మనం సేవ చేయాలనే ఆలోచనతో ఫస్ట్ కార్యక్రమం మన మదీనా మసీదులో ఇఫ్తార్ విందు కార్యక్రమం భారీగా చేశారు. అలాగే ప్రజలు కూడా అందరూ కూడా సహకరించారు. అలాగే మన టీంలో ముఖ్యమైనటువంటి ముఖ్య అతిథులు మన అలీజాన్ గారు, మళ్ళీ మన మదీనా మసీద్ ఆఫీస్ గారు, మన ఫౌండర్స్ అయిన షఫీ అండ్ మన ఫజుల్ రెహమాన్ అండ్ ఇక్బాల్, మహబూబ్, నేను అందరూ చాలా టీం వర్క్ మెంబర్గా తయారయ్యి కొంతమంది షూట్ని చేసి నిజమైన పేదవాళ్ళకి చేయాలని ఒక 5గురిని సెలెక్ట్ చేసి మనిషికి 1500 చొప్పున ఇచ్చి ఇలాగే దీన్ని పెంచుకుంటూ పోతే మన గల్లీలో నుంచి మన వీధి నుంచి సహకరించి అలాగా మొత్తం టోటల్గా గాజావాక, విశాఖపట్నం ఎక్కడైనా సరే పేదవాళ్ళు ఉంటే మనం హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేశారు. ఇందులో ఎటువంటి రాజకీయాలు లేవు. ఓన్లీ మనం హెల్ప్ చేస్తే వాళ్ళు దువా ఉంటే మరి ఇంకా 10 మంది 100 మందికి చేయొచ్చున్న ఆలోచనతో ముందుకు పోతున్నాం. ఈ టీంని వర్క్ ఎంతైతే ముందుకు నడిపిస్తారో అందరూ కూడా సహకరించి దీన్ని మేలు చేసే విధంగా దీని మీద ఎటువంటి లోపాయకారం లేకుండా అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం మంచి కార్యక్రమం, ఇది షురువాత్ కనుక అల్లాహ్ తఆలా దీన్ని ముందు సాగించే విధంగా
దీని మీద మీడియా కూడా సహకరించాలని అందరికి కృతజ్ఞతలు తెలుసు సెలవు తీసుకుంటున్నాను.